విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో డెంకాడ మండలం పెద్దతాడివాడ పీబీఆర్ ఫంక్షన్ హాల్లో సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా స్త్రీ శక్తి పథకం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించబడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో పార్లమెంటరీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు, టీడీపీ నేతలు, మండల అధ్యక్షులు, మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ అప్పుడికి వడ్డీ కడుతూ మరి ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నింటినీ నెరవేర్చే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. అన్ని కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తుంది. ఆ విధంగా ఈ సూపర్ సిక్సే కాకుండా మరి చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈ ప్రభుత్వం మరి ఏవైతే సూపర్ సిక్స్ కాకుండా చేసిన కార్యక్రమాలు ఉన్నాయంటే విశాఖ ఉక్కు కానివ్వండి, పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, విశాఖ రైల్వే జోన్ కానివ్వండి, ఈ కార్యక్రమాలు ఏవైతే ఈ జాబ్ క్యాలెండర్ గత ప్రభుత్వంలో చెప్పారు. ప్రతి జనవరి నెలలో 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఒక్క ఉద్యోగం పాపం ఇచ్చిన పాపానికి పోలేదు. కానీ ఇప్పుడు వచ్చిన తరువునే డిఎస్సీ పెట్టారు. చాలా మంది ఉద్యోగాలు వచ్చాయి. మనకు తెలిసిన గ్రామాలు చాలా మందికి మ్యాథ్స్ ఉద్యోగాలు వచ్చాయి ఈ మధ్య. అదేవిధంగా పోలీస్ సెలక్షన్స్ కూడా చాలా మంది తీసుకోవడం జరిగింది. మరి ఇంకా చాలా కంపెనీలు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం నాయకులకి వాటాలు ఇవ్వాలనే భయంతో బయటకు పోయిన కంపెనీలన్నీ కూడా ఈరోజు మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మందికి లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఈరోజు కల్పిస్తున్నాం. మరి ఈ ప్రభుత్వం చేసినటువంటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే దాన్ని సుమారు అప్పుడే దగ్గరలో 2 లక్షల మంది చేరిపోయే పరిస్థితి కూడా ఉన్నది. 1 సంవత్సరం చాలా ముందే ఈ విధంగా ప్రభుత్వం